హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే. నేను అగ్రీ అయ్యాను. మీకు రెగ్యులర్ కంటెంట్ కంటే కొంచెం కొత్తగా, డిఫరెంట్‌గా కావాలని జెప్పేసి నాకర్థమవుతుంది. మీ అందరిని డిసప్పాయింట్ జేయడం ఎందుకని జెప్పేసి, మన తెలుగులో ఎవ్వరూ చెప్పని ఒక టాపిక్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఇవాల్టి వీడియోలో బీట్స్ బ్రేస్లెట్ వాచ్ అయితే చూద్దాము. సో, కొంచెం కొత్తగా ఉంది కదా! నేను ఆల్రెడీ ఈ టైప్ వాచ్‌ని ఒక 2 ఇయర్స్ బ్యాకే ట్రై చేశానండి. సో, నాకప్పుడు 320 రూపీస్ పడింది. సో, ఇప్పుడు టోటల్‌గా రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి కూడా 200 పడట్లేదు. సో, ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ జేసుకోవాలనుకుంటే ఇంకా బల్క్‌లో మెటీరియల్ తీసుకుంటే తక్కువ పడుతుంది గదా! సో, ఒకసారి అలా గూడా ట్రై చేసి చూడండి. ప్రెజెంట్ అయితే బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ బ్రేస్లెట్‌కి సంబంధించిన మెటీరియల్ ఉంది కాబట్టి చలో ఒకసారి ట్రై చేద్దాము. మీకు గూడా తెలిసినట్టు ఉంటుంది. తెలుగులో అయితే ఎవ్వరు ఈ వీడియో చేయలేదండి. సో, కొంచెం కొత్తగా మన నుంచే స్టార్ట్ చేద్దాం అని జెప్పేసి ట్రై చేశాను. ఫస్ట్ చూయించిన డైల్స్ వచ్చేసి ప్రజ్ఞా హ్యాండ్‌మేడ్స్ నుంచి తీసుకున్నానండి. సో, ఇవి ప్యాకింగ్ బాక్సెస్ అనమాట. మనం వాచెస్ మేక్ చేసిన తర్వాత ఈ బాక్సెస్‌లో ప్యాక్ జేసుకోవచ్చు. సో, ఈ బాక్సెస్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీవల్లవి అని జెప్పేసి ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో, వాళ్ళ దగ్గర గూడా రా మెటీరియల్ అంతా అవైలబుల్ ఉంటుందండి. వాళ్ళ దగ్గర ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ గూడా అవైలబుల్ ఉంటాయి. సో, వాళ్ళ పేజ్‌లో నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. రీసెంట్‌గా ప్యాకింగ్ మెటీరియల్ అలాగే ఈ ప్యాకింగ్ బాక్సెస్ గూడా తెప్పించాను. చాలా బాగున్నాయి క్వాలిటీ. డైల్స్ గూడా ప్రజ్ఞా హ్యాండ్‌మేడ్స్‌లో క్వాలిటీ అయితే చాలా అనిపించిందండి. సో, ఎవరైనా స్టార్ట్ జేసుకోవాలనుకున్నా, లేదంటే మీకు మీరు ఓన్‌గా మేక్ జేసుకోవాలనుకున్నా సరే, ఒక్కసారి ట్రై జేయండి. సో, పెద్దవాళ్ళకనే కాదు కిడ్స్‌కి గూడా చాలా బావున్నాయి. నేను ఆల్రెడీ మేక్ జేసి మా కోడలికిచ్చాను. మా పిల్లలిద్దరూ చిన్న పిల్లలు కాబట్టి, సో, వాళ్ళకి జస్ట్ బ్రేస్లెట్సే మేక్ జేశాను. చూసారు గదా! నేను క్రాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. బ్లాక్‌లో తీసుకున్న కొంచెం సిల్వర్ డైల్ ఉంది గదా! సో, దానికి బ్లాక్ అయితే కొంచెం మ్యాచ్ అవుతుందని జెప్పేసి కలర్స్ అన్నీ కంపేర్ చేసుకొని ఫైనల్‌గా ఈ కలర్ అయితే ఫైనల్ చేశాను. ఇలా క్రాక్ బీడ్సే కాదండి, మీ దగ్గర ఏదన్నా బ్రేస్లెట్‌కి సంబంధించి బీడ్స్ ఉన్నా, లేదంటే చైన్స్ మేక్ చేసుకోవడానికి మనం మోనాలిసా బీడ్స్ అని జెప్పేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ యూజ్ చేస్తాం గదా! అవి గూడా యూజ్ చేసి ఈ బ్రేస్లెట్స్ అయితే మేక్ చేసుకోవచ్చండి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. డైల్ తీసుకున్నాను. దానికి రిలేటెడ్‌గా మంచిగా బీడ్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఎలాస్టిక్ సైజ్ వచ్చేసి 0.7 అండి. సో, ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు. ఇలాగ డైల్స్‌కి ప్లెయిన్‌గా బీడ్సే కాకుండా చార్మ్స్ ఉంటాయి కదా! సో, చార్మ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో, అది కూడా ఎలా అటాచ్ చేసుకోవచ్చు అనేది వీడియో ఎండింగ్‌లో చూపిస్తానండి. వీడియోనైతే అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో, ఎలాస్టిక్ లెంత్ ఎంత తీసుకున్నారని చెప్పేసి మాత్రం అడగొద్దండి. కోడలు పక్కనే ఉంది. తన వ్రిస్ట్ సైజుని చెక్ చేసుకొని తర్వాత అయితే ఎలాస్టిక్‌ని కట్ చేసుకున్నాను. సో, మీరు ఓన్‌గా మేక్ చేసుకోవాలంటే అలానే పక్కన మనం ఎవరికైతే మేక్ చేయాలనుకుంటామో వాళ్ళ వ్రిస్ట్ సైజుని చూసుకొని కట్ చేసుకోవచ్చు. లేదు మీరు బిజినెస్ పరంగా మేక్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్‌గా ముందే కొంచెం స్టడీ చేసి ఉండాలండి. మినిమమ్ 70-80% కంప్లీట్‌గా డీటెయిల్స్ తెలిసుండాలి. సో, అప్పుడే కదా మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. కస్టమర్స్ అడిగే క్వెషన్స్‌కి ఇంకా ఏ టైం తీసుకోకుండా ఆన్సర్స్ చెప్పగలుగుతారు. రిమైనింగ్ 20% అంటారా, మనము బిజినెస్‌లో ఉంటూ వెళ్తూ ఉంటే డెఫినెట్‌గా ఆ రిమైనింగ్ పర్సెంటేజ్ కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో, స్టార్ట్ చేసుకోవాలనుకుంటే జీరో నాలెడ్జ్‌తో మాత్రం ఎవరు స్టార్ట్ చేయొద్దండి. ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే తర్వాత మనం వెళ్ళగలుగుతాం ముందుకి. అంతే కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతాము. సో, చూసారు కదా! కావాల్సినంత బీట్స్ అయితే ఎక్కిచ్చేసుకున్నాను. సో, నేను ఈ బ్రేస్లెట్‌ని 7 ఇయర్స్ బేబీకి మేక్ జేస్తున్నాను. సో, తన హ్యాండ్స్ కొంచెం సన్నగా ఉంటాయి. ఈ బీట్స్ అయితే సరిపోతుంది. సో, ఇలాగ ఫస్ట్ ఎలాగైతే మనం నాటేసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ గూడా నాటేసుకోవాలి గానీ, సో, అంత ఈజీ అయితే కాదండి ఈ ఎండింగ్‌లో వేసేది. సో, జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు అయితే చూసుకోండి. ఇన్ కేస్ మీకు ఇది అర్థం అవ్వకపోతే మనకి యూట్యూబ్‌లోనైనా, పింట్రెస్ట్‌లోనైనా జస్ట్ ఒకసారి బ్రేస్లెట్ నాట్ ఎలా వేసుకోవాలి అనేది సెర్చ్ చేస్తే మీకు చాలా క్లియర్‌గా వీడియోస్ ఉంటాయి. మన ఛానల్‌లో గూడా ఉందండి బ్రేస్లెట్ నాట్స్ ఎలా వేసుకోవాలనేది. సో, ఒకసారి ఛానల్ అయినా చెక్ చేయండి. మీకు కన్వీనియంట్‌గా ఉంటే యూట్యూబ్ అయినా, పింట్రెస్ట్ యాప్ అయినా చెక్ చేసుకోండి, క్లియర్‌గా ఉంటుంది. సో, చూసారు గదా! ఇలాగ ఫస్ట్ అయితే ఎలాస్టిక్ వైర్‌ని కొంచెం ఎక్స్ట్రానే కట్ జేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ అదేనండి. కొంచెం ఎక్స్ట్రా గనక ఎలాస్టిక్ ఉండుంటే నాకు వర్క్ ఇంకొంచెం ఈజీగా అయిపోయేది. ఈ బ్రేస్లెట్ మేకింగ్‌లో కంపల్సరీగా నేర్చుకోవాల్సింది నాట్ అండి. సో, ఇది మనకి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే బ్రేస్లెట్ గూడా అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. కస్టమర్స్ నుంచి రిమార్క్స్ రాకుండా ఉంటాయి. సో, ఇలాగ మనం చాలా స్ట్రాంగ్‌గా వేసుకోవాలి. అది నేను చూసారు కదా! కొంచెం తక్కువగా కట్ జేయడం వల్ల మళ్ళీ మళ్ళీ జారిపోయి వస్తుంది. సో, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటే మనకే మంచిది. సో, ఇలాగ 2-3 టైమ్స్ అయితే నేను వేస్తుంటే జారిపోయిందండి. చూసుకొని ఒకసారి ఎక్స్ట్రాగా కట్ చేసుకొని నాట్స్ అయితే వేసుకోండి. నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఈ కంటెంట్. ఇంతకుముందు అంటే 2 ఇయర్స్ బ్యాక్ నేను ఈ వాచ్ కోసం చాలా ట్రై చేశానండి. నాకు ఆ టైంలో వాచెస్ నచ్చాయి. సో, ఒకసారి స్టాక్ ఔట్ అయితే అది వచ్చిందాకా వెయిట్ చేసి మళ్ళీ గుర్తుంచుకొని వచ్చిందా స్టాక్ అని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. నాకంతే నచ్చేసాయండి. ఓకే. ఇప్పుడు చూస్తే ఈ రా మెటీరియల్ గూడా అవైలబుల్ ఉంది గదా! సో, మనలాగా ఇంకా ఎవరైనా నచ్చిన వాళ్ళుంటారు. ఓన్‌గా మేక్ జేసుకోవాలనుకుంటే మేక్ జేసుకుంటారు కదా! అని జెప్పేసి నేను ఇలాగైతే ట్రై జేశాను.
సో, కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తా చెక్ జేసుకోండి. సో, ఎండింగ్‌లో నాట్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఏదన్నా లైటర్ అయినా లేదంటే కొవ్వొత్తైనా ఎలిగిచ్చి ఆ ఎడ్జెస్‌లో మిగిలిపోయిన ఎలాస్టిక్ ఉంటుంది గదా! దాన్ని కొంచెం మెల్ట్ చేసి నొక్కితే అది స్టాండర్డ్‌గా ఉంటుందండి. మనం ఏసిన నాట్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా ఒక టైంలో కాపోతే ఇంకొక టైంలోనైనా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, అలా కాకుండా ఉండాలంటే జస్ట్ ఆ ఎలాస్టిక్‌ని మెల్ట్ చేస్తే సరిపోతుంది. సో, నేను దీనికి ఇలాగ ర్యాబిట్ చామ్ అయితే యాడ్ చేశానండి. చాలా క్యూట్‌గా వచ్చింది ఫైనల్ లుక్ అయితే. సో, వేసిన తర్వాత కూడా ఎలా ఉందనేది చూద్దాము. చామ్స్ కలెక్షన్ కూడా చాలా ఉంటుందండి. నేనైతే ఒక 5, 6 పేజెస్‌లో ట్రై చేశాను. పర్టిక్యులర్‌గా ఒక దాంట్లో అంటే గుర్తుంటది గానీ 5, 6 అంటే అసలు గుర్తులేదండి ఇది ఎందులో పర్చేస్ చేశాననేది. సో, ఇందులో మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డైల్ కలర్‌కి మనం మ్యాచింగ్‌గా చామ్స్ అయినా, బీడ్స్ అయినా కూడా కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్ లుక్ అనేది చాలా వస్తుంది. సో, నేనిప్పుడు బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి చామ్‌ని కొంచెం సిల్వర్ టైప్‌లో సెలెక్ట్ చేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది అనిపించిందండి. ఫైనల్ లుక్ చూసాక చాలా అనిపించింది. సో, వాచ్ మేక్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా! దాన్ని ప్యాకింగ్ బాక్స్‌లో ఎలాగ సెట్ చేసుకోవాలనేది చూద్దాము. సో, మిడిల్‌లో ఉన్న ఫ్రేమ్‌లోనే వాచ్ అంతా కూడా కనిపించాలండి. సో, అది ఎలా ఉందో అలా కనిపించాలంటే మనం కంపల్సరీగా దీన్ని మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఒక్కసారి క్లోజ్ చేస్తే మనకి వాచ్ అసలు ఎక్కడికి కదలదండి. అంత సేఫ్టీగా ఉంటుంది. మనకి డైల్‌లో గూడా చిన్న క్రాక్స్ గూడా రావు. సో, మీకు చూస్తే అర్థమవుతుంది. చాలా మిడిల్‌లో ఉంది. పైనంతా గూడా చుట్టూ ఫ్రేమ్స్ ఉండడం వల్ల మన ప్రొడక్ట్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సే లేదండి. సో, నెక్స్ట్ చూసారు గదా! వేసిన తర్వాత లుక్ అయితే ఎలా ఉందో చూద్దాము. సో, చాలా బావుందండి. కాకపోతే చామే ఒక బీడ్ ముందు యాడ్ చేసుంటే ఇంకా అనిపిచ్చేది. సో, నెక్స్ట్ ఇంకొక వాచ్ అయితే చేస్తాను. అందులో చూపిస్తా. సో, అలాగ యాడ్ చేసుకుంటే బాగా అనిపిస్తాయి. చామ్స్ లేని వాళ్ళు ఏం జేయాలి అని జెప్పేసి ఒక డౌట్ గూడా వచ్చుండొచ్చు. సో, ఓన్లీ బీడ్స్ ఉంటే ఇలాగ మేక్ జేసుకోండి బావుంటుంది. సో, నా దగ్గర కిడ్స్‌కి సంబంధించిన కొంచెం బీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, ఇలా కాంబినేషన్‌లో సెలెక్ట్ జేసుకొని ఇలాగ ఒక చిన్న వాచ్ అయితే మేక్ జేశాను. సో, ఈ లుక్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ జేసేయండి. సో, ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళకి వాచెస్ ఎలా మేక్ జేసుకోవాలో చూద్దాము. నేను డిఫరెంట్‌గా కొన్ని చార్మ్స్ కూడా సెలెక్ట్ జేసుకున్నాను. మీకెంత కావాలో అంత ఎలాస్టిక్ అయితే కట్ జేసుకోవాలి. సో, మీకు చెప్పా గదా ముందే ఏమైనా డెప్త్‌గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూట్యూబ్‌లో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. గూగుల్‌లోనే సెర్చ్ చేయొచ్చు. లేదంటే పింట్రెస్ట్ యాప్ ఉంటుంది. సో, అందులో గూడా సెర్చ్ జేసుకోవచ్చు. ఇలా మెజర్‌మెంట్స్ అనే గాదండి మీకు బ్రేస్లెట్స్ ఏదైనా డిఫరెంట్‌గా డిజైన్స్ కావాలన్నా గూడా పింట్రెస్ట్‌లో సెర్చ్ చేస్తే చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో, బ్రేస్లెట్స్ అనే కాదు బ్యాంగిల్స్‌లో, జ్యువెలరీ మేకింగ్‌లో మీకేమన్నా బ్లౌజెస్‌కి వర్క్స్ కావాలన్నా, ఇప్పుడు ప్రెజెంట్ బేబీ ఫ్రాక్స్‌కి పెయింటింగ్స్ వస్తున్నాయి కదా! సో, అలానైనా గూడా అవైలబుల్ ఉంటాయండి. సో, అందులో కుకింగ్, కిడ్స్ యాక్టివిటీస్, కిడ్స్ క్లోతింగు సో, మీకెలా కావాలంటే అలా మీరు ఏది సెర్చ్ చేసినా గూడా పింట్రెస్ట్ యాప్‌లో ఉంటుంది. సో, ఆల్ ఇన్ వన్ అయితే చెప్పొచ్చండి. ఇంకా ఎవరైనా పింట్రెస్ట్ యాప్ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. సో, చూసారు గదా! ఇంక ఇందులో గూడా అంతేనండి. వన్ సైడ్ నుంచి నాటేసుకొని మనకెంత కావాలో అంత ఎలాస్టిక్ తీసుకొని బీడ్స్ ఎక్కిచ్చేసుకోవడమే. నేనిక్కడ వైట్ మ్యాట్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇందాక నేను యూజ్ చేసింది క్రాక్ బీడ్స్ అండి. సో, ఇప్పుడు మ్యాట్ బీడ్స్ అంటారు వీటిని. నేను కంప్లీట్‌గా వైట్ అయితే తీసుకున్నా. కొంచెం డైలు సిల్వర్ కలర్‌లో ఉంది కదా! సో, నేను దానికి మ్యాచింగ్‌గా ఇలాగ వైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇలాగ మనకి ఎన్ని బీడ్స్ అయితే కావాలో అన్ని ఎక్కిచ్చేసుకొని నాట్ అయితే వేసుకోవాలండి. సో, ఇక్కడ చూయిస్తాను ఇప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో, ఇలాగ ఒక ఈజీగా ఒక నాట్ మనకి బీడ్స్, డైలు ఒకే దగ్గరకొచ్చేలాగా చూసుకొని నాట్ వేసుకోవాలి. ఫస్ట్ వాచ్ మేక్ చేసినప్పుడు ఎలాస్టిక్ తక్కువ ఉండడం వల్ల మీకు చూయించలేకపోయానండి. సో, ఇక్కడైతే క్లియర్‌గా చూడొచ్చు మీరు. సో, ఇలాగ ఒక నాట్ వేసుకొని 3, 4 టైమ్స్ ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. అది కూడా వన్ సైడ్ ఎలాస్టిక్‌నే. ఇంకొక సైడ్ అయితే ట్విస్ట్ చేయకూడదండి. ఒక సైడ్ పట్టుకొని ఇంకొక సైడ్ ఉన్న వైర్‌ని ఇట్లా ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలాగే ఒక 2 టైమ్స్ చేయండి సరిపోతుంది. సో, మీకు అంతగా నమ్మకం లేదు అనుకుంటే జస్ట్ మనం వేసిన నాట్‌కి కొంచెం ఎలాస్టిక్ వదిలేసి కట్ చేసుకొని మిగిలిన ఎలాస్టిక్ ఉంటుంది కదా! దాన్ని మెల్ట్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. సో, నాట్ వేయడం అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ సో, కొంచెం ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్‌గా అవుతుంది. సో, చూసారు కదా! నేనిక్కడ మెల్ట్ చేయకుండానే సెట్ అయిపోయింది. సో, నెక్స్ట్ చామ్స్ అయితే యాడ్ చేద్దాము. సో, ఎలా యాడ్ చేయాలో ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నా. 2 ఒక దగ్గర లేతే 2 డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్‌లోనా అని చెప్పేసి. సో, దీనికి కూడా సిల్వర్ జంప్ రింగే యాడ్ చేస్తున్నానండి. సో, మనం సిల్వర్ చామ్స్ యూజ్ చేస్తున్నాం కదా! రింగ్ కూడా సిల్వర్‌లో ఉంటే బావుంటుంది. సో, ఇలాగ ఫస్ట్ జస్ట్ కొంచెం వైర్ మనకు కనిపించేలాగా ఇలాగ లాగ్ చేసి జంప్ రింగ్‌ని బయటికి తీస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ మనకి ఎలా కావాలంటే అలా చామ్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. నేను 2 ఒకవైపు పెడుతుంటే సెట్ అవ్వట్లేదు. సో, ఒకవైపు ఒక చామ్ యాడ్ చేసి జంప్ రింగ్‌కి ఇంకొక వైపు ఇంకొక చామ్ యాడ్ చేస్తే సెట్ అయిపోయింది. సో, చూసారు కదా! నాకైతే ఈ కాంబినేషన్ చాలా నచ్చిందండి. లెటర్ చామ్ ఒకటుంది. ఇలాగ లీఫ్ చామ్ అయితే ఒకటుంది. సో, ఈ 2 యూజ్ చేసి ఫైనల్‌గా బ్రేస్లెట్ అయితే ఇలా మేక్ చేశాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది.
సో, బీడ్స్ ప్లేస్‌లో వేరే కలర్ తీసుకున్నా గూడా ఇంత లుక్ వచ్చేది కాదేమో. సో, డైల్ మీరు ఒకవేళ కలర్ చేంజ్ చేసుకుంటే బీడ్స్ చేంజ్ చేసుకోవాలి. చార్మ్స్ కూడా కలర్ చేంజ్ చేసుకోవాలి. సో, చూసారు కదా! ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చిందండి. ఒక్క బీట్ తగ్గించి నాట్ వేసుంటే పర్ఫెక్ట్‌గా సరిపోయేది. ఇలానైనా బావుందండి. ఇంకా డైల్స్‌లో కూడా కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను సిల్వర్, రోజ్ గోల్డ్ తీసుకున్నా కదా! గోల్డ్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, అలా కావాలనుకున్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా ఓన్లీ బ్రేస్లెట్ టైప్‌లోనే కాదండి. మనం జస్ట్ చైన్ మేక్ చేసుకుంటాం కదా! ఆ మెటీరియల్ కూడా యూజ్ చేసి సైడ్ అయితే మనం మేక్ చేసుకోవచ్చు. ఐ పిన్స్ ఇట్లా జంప్ రింగ్స్ యూజ్ చేసి అట్లా కూడా మేక్ చేసుకోవచ్చు. సో, ఆ టైప్‌లో ఎవరికన్నా ఈ బ్రేస్లెట్ మోడల్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు ఈ డిజైన్ అయితే మేక్ చేసి చూపిస్తాను. ప్రెజెంట్ ఉన్న స్మాల్ బిజినెస్ సిట్యుయేషన్స్‌లో అయితే ఏది ట్రెండింగ్‌లో ఉందో అది జస్ట్ ఒక 3, 4 మంత్సే ఉంటుందండి. సో, మీరు చేసుకోవాలి అనుకుంటే ఆ 3, 4 మంత్స్‌కి తగ్గట్లే రా మెటీరియల్ తెచ్చుకొని మంచి మంచి డిజైన్స్ చేస్తే మాత్రం తప్పకుండా హిట్ అవుతుంది. అంతే ప్రాఫిట్ వస్తుందండి. నన్ను నమ్మండి, డెఫినెట్‌గా వస్తుంది. సో, నేనే ఎగ్జాంపుల్ అండి. మొన్నటిదాకా బ్యాంగిల్స్ చేశాను. సో, వన్ సైడ్ బ్యాంగిల్ చేసుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది కదా అని చెప్పేసి ఇన్విజిబుల్ చైన్స్ ట్రై చేశాను. చిన్నగా మనం ట్రై చేసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యూట్యూబ్‌లో కూడా ఇన్విజిబుల్ చైన్స్ తెచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ మెల్లిమెల్లిగా ఇన్విజిబుల్ చైన్స్ ట్రెండ్ కూడా తగ్గుతుంది. ఇది మళ్ళీ ట్రెండింగ్‌లోకొచ్చింది. సో, మళ్ళీ మనం ఫస్ట్ ట్రై చేశాము. తెలుగులో అయితే నాకు తెలిసినంత వరకు నేనే ఫస్ట్ ట్రై చేశానండి. ఇన్‌కేస్ మీరెక్కడైనా చూసుంటే నాకొకసారి కమెంట్ చేయండి. ఈ వాచ్‌కి కొన్ని బీడ్స్ ఎక్స్‌ట్రా పెట్టాం కాబట్టి పెద్ద బాక్స్ అయితేనే ఫిట్ అవుతుందండి. సో, చూసారు కదా! కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇందులో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. కావాలనుకుంటే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేసేయండి. వీడియోకి రిలేటెడ్‌గా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.